ముందుగా పన్నీర్ మసాలా కోసం 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, కర్బూజా గింజలు, చిన్న ఎండు కొబ్బరి ముక్క కోసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బాండీలో ఆయిలు, పసుపు వేసుకొని పన్నీర్ ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, మనం ముందుగా రెడీ పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమం ఉంది కదా! అది వేయించుకుంటూ ఉండాలండి. అలా వేయించుకున్నప్పుడే కొంచెం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, 2 యాలక్కాయలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకొని బాగా మగ్గించుకొని చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అలా మిక్సీ పట్టుకున్నాక పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకొని మనం మిక్సీ పట్టిన మిశ్రమం వేసుకొని కొంచెం కరివేపాకు, 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి కూడా వేసుకొని వేయించుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కసూరి మేతి కూడా వేసుకొని కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అండి. రైస్, రోటీ, చపాతీ, బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.